ఈజ్ గోయింగ్ టు సీ ఈజ్ పొలిటికల్ ఫెయిల్యూర్. రైట్. దినకర్ గారు, ఈ మద్యం వెబ్సైట్ ఎందుకు మాయమైంది సడన్ గా? మద్యం వెబ్సైట్ చెప్పే ముందు ఇవాళ రాష్ట్రంలో ఆంధ్ర ఆట ఆడుకుందాంరా, ఆడుకుందాం ఆంధ్ర కొంచెం మారుద్దాం, ఆంధ్ర ఆట ఆడుకుందాంరా. ఆడటానికి ఏముంది? ప్రజల జీవితాలతో ఫుట్బాల్ ఆడేశాడు ఆయన. ఇవాళ ఒక్క ఆట ఈయన అధికారంలోకి వచ్చాక ఒక్క ఆట మట్టికి పర్ఫెక్ట్గా ఆడాడు. ఏంటంటే ట్రెజరర్ హంట్ అనేటటువంటి ఒక గేమ్ ఉంది. గవర్నమెంట్ ట్రెజర్ని మట్టికి హంట్ చేశాడు ఆయన. ఆ ఆట మట్టికి చాలా పగడ్బందీగా ఆడాడు. వీడియో గేమ్ ఎక్కడి నుంచి లెక్క, ఎటు నుంచి ఎటు పోతుందో కూడా తెలియనంత విధ్వంసంతో, ఆర్థిక విధ్వంసంతో గవర్నమెంట్ ఎక్స్చెక్కర్ తోటి ఆట ఆడాడు ఆయన. ఇంకా ఆడటానికి ఏం మిగిలింది? ఇవాళ ఒకసారి మీరు చూస్తే మహిళలకి మద్య నిషేధం అని చెప్పి వాళ్ళ జీవితాలతో ఒక ఆట ఆడుకున్నాడు. యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు అన్నారు. నిరుద్యోగ రేటు ఆంధ్రప్రదేశ్లో పెరిగిపోతుంది. యువతతోటి ఫుట్బాల్ ఆట ఆడుకున్నాడు. అలాగే ఉద్యోగులకి మీకు సంబంధించినటువంటి అన్నీ కూడా వచ్చిన 24 గంటల్లోనే నేను ఆ హామీ చేస్తా, ఈ హామీ చేస్తాను, అది ఇది అని చెప్పి అరచేతిలో వైకుంఠం చెప్పి వాళ్ళ జీవితాన్ని ఛిద్రం చేసేటటువంటి ఆట ఆడుకున్నాడు. పారిశ్రామిక ప్రగతి ఏదైనా ఉందా అని అంటే ఉంది. ఎవరికి ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి దోచిన డబ్బుల్ని పెట్టుబడులుగా పెట్టుకునేటటువంటి వాళ్ళ వరకు మటుకి పారిశ్రామిక ప్రగతి ఉంది. వాటి ద్వారా వచ్చేటటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు మాత్రమే ఉన్నాయి. ఆర్థిక విధానంతో ఆట ఆడుకున్నారు, విధ్వంసకరమైనటువంటి ఆట ఆడుకున్నారు. పర్యావరణంతో విలయ విధ్వంసకరమైనటువంటి ఆట ఆడుకున్నారు. ఇంకా ఆడటానికి ఏం మిగిలింది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మిగతా వాళ్ళకి? ఆటలు మొత్తం అన్ని రకాల ఆటలు ఆడారు. జనం కూడా రోడ్డు మీద ఆడుకుంటారు. ఇవాళ అన్ని రకాల ఆటలు ఆడారు. ఇవాళ ఒక్క విషయం సార్, ఇంకోటి పథకాలు, ఏం పథకాలు నీ దగ్గర నుంచి? ఇవాళ కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి గడిచిన ఒక నెల రోజుల నుంచి వికసిత భారత్ సంకల్ప యాత్రలో వెళ్తే ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వ అధికారుల మధ్యనే మేమన్న మాటలు, కడుపులో ఒక బిడ్డ పుట్టే దగ్గర నుంచి బాలింతరాలకి పౌష్టికాహారం ఇచ్చే దగ్గర నుంచి ఆ పుట్టి బిడ్డ బయటికి వచ్చేటటువంటి వారికి పోషణ పథకం ద్వారా పౌష్టికాహారం అందించే దగ్గర నుంచి బాల్యంలో అంగన్వాడిలో కోడిగుడ్డులతో సహా వాళ్ళకి ఆహారాన్ని పౌష్టికాహారం ఇచ్చే దగ్గర నుంచి వాళ్ళకి విద్య కోసం అవసరమైనటువంటి వివిధ రకాల పథకాలు ఏవైతే మీరు యువతలు విదేశీ విద్యతో సహా మొత్తం కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చే సహాయ సహకారం దగ్గర నుంచి, సరే పేదలు గౌరవప్రదంగా జీవించాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళకి సొంత ఇల్లు సాకారం చేయడానికి పీఎం ఆవాస యోజన కింద ఇచ్చేటటువంటి ఇంటి దగ్గర నుంచి, ప్రతి ఇంటికి సురక్షిత మంచినీరు కావాలంటే జలజీవన్ మిషన్ ద్వారా ప్రతి గ్రామంలో కూడా కుళాయి ద్వారా మంచినీళ్ళు ఇచ్చే దగ్గర నుంచి, పడికి ఆహార పథకం దగ్గర నుంచి 36 రూపాయల వరకు కేజీ బియ్యాన్ని కేంద్ర ప్రభుత్వం బరాయిస్తా, గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద 5 కేజీలు 2,70,00,000 మందికి ఆంధ్రప్రదేశ్లో. ఇది మేము చెబుతున్నటువంటి మాటలు కాదు, ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు భారత సంకల్ప యాత్రలో చెబుతా ఉన్నమాట. అలాగే ఆరోగ్యం కోసం ఆయుష్మాన్ భారత్ కార్డులు ఇవాళ రికార్డు స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ఇచ్చామని చెప్పి ఈ అధికారులు చెబుతా ఉన్నారు. ఇంకోటి జన ఔషధి పథకం కింద మందులు ఏదైతే ఆరోగ్యం ఇబ్బంది పడుతున్న వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి సహాయంతో వస్తున్నటువంటి మందులు, ఇవన్నీ దాటుకొని మరణం సంభవిస్తే గౌరవప్రదంగా వాళ్ళకి కావాల్సిన దాన సంస్కారాలు చేయడానికి ఇచ్చేటటువంటి డబ్బులు కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చేటట్టు సహాయ సహకారం. అంటే పుట్టిన బిడ్డ దగ్గర నుంచి మరణించే వారి వరకు ప్రతి ఒక్క స్టేజ్లో కూడా వాళ్ళ జీవనానికి సంబంధించిన దానిలో కానీ వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించి కానీ జీవితం అన్ని రకాల పథకాలు కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి వస్తుంటే వాటికి అన్నిటికీ స్టిక్కర్లు జగనన్న, వైఎస్ రాజశేఖర రెడ్డి వీళ్ళ ఫ్యామిలీ వీళ్ళ జేబులో నుంచి డబ్బులు తీసి పెట్టాడు. ఇవాళ సిగ్గుతో తలదించుకోవాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వ అధికారులే స్పష్టంగా ప్రతి ఒక్క గ్రామంలో మోడీ గ్యారంటీ వెహికల్ ఏదైతే వస్తుందో ఆ వెహికల్ సాక్షిగా ఈ లెక్కలన్నీ చెబుతా ఉన్నారు. ఇంకెవరికైనా అందకపోతే మీరు వచ్చి అప్లికేషన్ ఇస్తే పూర్తి చేస్తా ఉన్నారు. ఎక్కడుంది నేను పథకం చెప్పండి? ఈ లిస్టు మొత్తం ఇవన్నీ చెప్పాం కదా, వీటి మీదే కదా ఈయన ఇక్కడ డొప్పు కొట్టుకుంటుంది. ఏ పథకం ఉంది ఈయన దగ్గర నుంచి తీసుకొచ్చేది? చివరికి ఏదైతే రైతులకి ఇచ్చేటటువంటి, మీరు ఒకసారి గమనించండి, ఏదైతే 12,500 ఇస్తారంటే 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంటే మొత్తం 13,500 ఇంకొక 1,000 రూపాయలు పెంచి ఇచ్చారని చేసుకునేటటువంటి ప్రచారం. ఇవాళ 2,240 రూపాయల వరకు ఒక యూరియా బస్తా పడుతుంటే 240 రూపాయలు, 2,000 రూపాయలు ఒక్క ఆంధ్రప్రదేశ్కి 15,000 కోట్ల రూపాయలు సబ్సిడీ కేంద్రం భరాయిస్తుంటే దాని దగ్గర మీరు బొమ్మలు వేసుకొని డ్రామాలు ఆడటం. ఇప్పుడు వరకు ఏం చేసింది అంటే ఇదిగో ఇది మొత్తం చేసింది. నువ్వేం చేసావో చెప్పు. ఇవి కాకుండా చేసింది ఏంటో చెప్పండి. ఏం చేశారంటే ఒకటి చేశారు, ఈ పథకాలకి సంబంధించిన మ్యాచింగ్ గ్రాంట్ పెట్టాల్సింది పెట్టకుండా
ప్రజలకి గుక్కెడు నీళ్లు ఇవ్వాల్సినటువంటి పరిస్థితుల్లో జల్ జీవన్ అది ఈ మిషన్ డబ్బులు కూడా నీళ్లు divert కూడా అయ్యి. ఇవ్వకుండా ఇచ్చిన డబ్బుల్ని డైవర్ట్ చేసి అది కూడా పేద ప్రజలకి అర్హులైనటువంటి ప్రతి ఒక్క ఇంటికి కూడా సురక్షిత మంచినీటి కుళాయి వేయాలంటే మీరు వెంచర్లు వేసుకొని వెంచర్లకి కుళాయిలు పెట్టుకొని బిల్లులు పెట్టుకుంటారా? ఇవాళ ఒక్కసారి గేట్ అండి, ప్రకాశం జిల్లాలో గొల్లకమ్మ ప్రాజెక్టు గేటుకి మరమ్మతులు చెప్పిన 1 సంవత్సరం క్రితం 3 కోట్ల రూపాయలు 15 గేట్లకి మొత్తం అవుద్ది. ఒక గేట్ అప్పటికే ఊడిపోయిందంటే అదే గొల్లకమ్మ నుంచి ఒంగోలుకి నీళ్లు తరలించిన కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి అమృత పథకం కింద 430 కోట్ల రూపాయలు శాంక్షన్ అయింది. అవి కూడా డైవర్ట్. డైవర్షన్ కాదు, అసలు 3 కోట్లు పెట్టి ఎక్కడైతే ఏ డ్యామ్ దగ్గర నుంచి వాటర్ తెచ్చుకోవాలో దాన్ని సరిచేయరు. 430 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి 11 డబ్బులు. 60,000 కుటుంబాలు ఏవైతే ఉన్నాయో ఒంగోలులో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రతిరోజు నీళ్లు ఇవ్వాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అమృత పథకానికి సంబంధించిన డబ్బులు. ఇళ్లులండి, ఒకసారి మీరు ఇప్పుడు ఫీల్డ్ లోకి వెళ్ళి మేము చూస్తున్నప్పుడు ఈ వికసిత సంకల్ప భారత యాత్రలో ఎన్ని ఇళ్ళు అండి దేశంలో, ఎన్ని ఇళ్ళు మొత్తం 3 కోట్ల ఇళ్ళు దేశంలో ఇస్తే ఒక 25 లక్షలు ఒక ఆంధ్రప్రదేశ్లో ఇస్తే కేంద్ర ప్రభుత్వం తన వాటాగా ఇవ్వాల్సినటువంటి డబ్బుల్లో దాదాపు 80% రిలీజ్ చేస్తే ఎక్కడ పైసా డబ్బులు ఇక్కడి నుంచి రిలీజ్ చేయకుండా ఆ ఇల్లులు పూర్తయినటువంటి ఇల్లు ఇవ్వవు, కొత్త ఇల్లులు కట్టాల్సినవి కట్టవు, అవి పూర్తి చేయవు. ఈ విధంగా కేంద్రం ఇచ్చేటటువంటి డబ్బులు, కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి పథకాలు వీటన్నిటి మీద వాస్తవాల్ని కప్పిపెట్టేటటువంటి విధంగా ఇక్కడ బొమ్మలు వేసుకుంటే జగనన్న కాలనీలు. ఎక్కడి నుంచి వచ్చింది జగనన్న కాలనీ? 1,80,000 రూపాయలు, 1,50,000 రూపాయలు ఒక ఇల్లు కట్టడానికి, అలాగే 30,000 రూపాయలు ఉపాధి హామీ నిధులతోటి 1,80,000 టోటల్ 100%. ఇది నేను చెప్పిన మాట కదండి. Right. అధికారులు ఏదైతే ఇళ్లుని కన్స్ట్రక్ట్ చేస్తున్నటువంటి హౌసింగ్ ఏఈలు వచ్చి వికాస్ భారత్ సంకల్ప యాత్రలో చెబుతున్నటువంటి మాటలు ఇవన్నీ. సిగ్గు బుద్ధి ఏదైనా ఉంటే నేను పథకాలు ఇచ్చాను, నేను సంక్షేమం చేశానని చెప్పే మాటని ఆపమనండి. ఎందుకంటే వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు నిజాలు బయటకు వచ్చి. రైట్. గఫూర్ గారు, ఒకటైతే వాస్తవమే.